అతని దగ్గరికి వచ్చి, హిజ్కియా మహారాజు దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు చచ్చిపోవచ్చున్నావు అన్నాడండి. హిజ్కియా వెంటనే ఏమైపోయినాడు, కన్నీళ్లు విడుచుచు గోడ తట్టు తన ముఖాన్ని టర్న్ బ్యాక్ అయిపోయాడు. ఏ మనుషుల వైపు ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు మళ్ళీపోయాడు. ఇంకా నాకు ఏమీ లేదు, ఈ లోకంలో ఉన్నదంతా శూన్యము, నాకున్న ఆధారము మాత్రము దేవాది దేవుడు అనుకున్నాడు. దేవుని వైపు మళ్ళీపోయాడు. దేవుని వైపు మళ్ళీపోయి వెంటనే దేవునికి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా, కృపతో నన్ను జ్ఞాపకము, నన్ను బతికించు అని కూడా ప్రార్థన చేస్తలేడు. నాకు ఆయుష్ అని కూడా ప్రార్థన చేస్తలేడు. ఈ జబ్బు తీసేయి అని కూడా ప్రార్థన చేస్తలేడు. ఏమని చేశాడంటే, దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు బ్రతికానో, నేను ఎట్లు నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఎట్లు జీవించానో, నన్ను ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. వెంటనే 3వ వచనంలో ప్రార్థన చేశాడు. 5వ వచనంలోనే జవాబిచ్చేశాడు. ఏమన్నాడు, మళ్ళీ యెషయా ప్రవక్తతో పంపించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన నేను విన్నాను. హిజ్కియా చేసిన ప్రార్థన నేను విన్నాను. ఏం చేస్తున్నానంటే, మళ్ళీ అతనికి తిరిగి 15 సంవత్సరముల ఆయుష్, కోమాలోకి వెళ్ళిన పరిస్థితి ఉన్న పేషెంట్ కి బాగైనాడంటే ఎంత సంతోషం కదా. హిజ్కియా రాజు కూడా మరణకరమైన రోగము, ఇంకా చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిన హిజ్కియా వెంటనే దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు వచ్చిన జవాబు 15 సంవత్సరముల. ఒకసారి చప్పట్లు కొడదాం అందరం.